అయితే ఇప్పుడు టిట్లాగడ వెళ్తున్నాం వీడియో చేయడానికి. టిట్లాగడ ఒక మంచి ప్లేస్ ఉంది, ఒక మంచి కొండ లోపల అయితే ఒక శివాలయం చాలా 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 మంచిగా అయితే ఉంది. మేమైతే డిఫెన్స్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం. హెల్మెట్ ఉన్న వాళ్ళకైతే ఎలా ఉంది, హెల్మెట్ లేకపోతే అసలు రానివ్వరు. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము లోనికి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే అందరు జనాలు అయితే వచ్చి ఇక్కడైతే చెట్లు బాగా చల్లగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి అయితే కూర్చొని ప్యాకెట్ ఆడుకోవడం, కొంచెంసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి అయితే వెళ్తుంటారు ఇక్కడ నుంచి. అసలు విషయం ఏంటంటే కార్తీక మాసంలో శివుని దర్శనం మహాభాగ్యము. అందరికైతే ఇంత అదృష్టం ఉంటుందో ఉండదో తెలియదు, నాకైతే ఈ అదృష్టం దక్కింది. ఇక్కడైతే నందేశ్వరుడు ఉన్నాడు, నందేశ్వరుడు దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే చూడండి అసలు టెంపుల్ ఎంత బాగుంటుందో చూడడానికి. గుళ్ళకి వెళ్ళేటప్పుడు మొత్తం అయితే గుడి లోపల అయితే మొత్తం ఒక కొండ గుహలు అయితే సాక్షాత్ శివుడు అయితే వెలిసిన ప్లేస్ ఇది. ఇక్కడైతే విగ్రహం తయారు చేసి పెట్టింది కాదు, ఏమి కాదు, సాక్షాత్ శివుడు వెలిసిన ప్లేస్. ఒకసారి అందరు చూసి అయితే శివుడిని దర్శించుకోండి. మొత్తం కొండ గుహలో చలికాలం వెళ్తే వేడిగా ఉంటుంది, ఎండాకాలం వెళితే మాత్రం చల్లగా ఉంటుంది. లోపలైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ గుడి దగ్గరికి వచ్చి కూర్చుంటే మాత్రం. ఒక్కసారి అందరూ అయితే మీరే చూడండి అసలు ఎంత అందమైన ప్లేస్, ఎలా ఉంది, ఎలా కట్టారు అనుకోండి. ఇక్కడైతే చూడండి కొండను తవ్వి మొత్తం ఒక గుహలాగా మొత్తం ఎలా ఉంటుందో. ఇక్కడి నుంచి అయితే లోనికి వెళ్తుంటే పూజారి మాత్రం ఆపారు, కొంచెం వెయిట్ చేయండి అని, క్లీన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే శివుణ్ణి మాత్రం ధవళేశ్వర బాబా అనే పేరుతో మాత్రం పిలుస్తారు. ఇక్కడ ఇక్కడ వెలిసిండ్రు. లోన్ అంతా చూడండి అసలు ఎలా ఉందో, పెద్ద హైట్ కూడా ఏం లేదు, కొంచెం హైట్ మంచిగా అయితే వెళ్ళాలి, తల తగిలేలాగా ఉంటుంది. అక్కడైతే పూజారి అయితే ఎక్కడైతే కూర్చుంటారో, పూజారి కూర్చుండే ప్లేస్లో కూడా కొంచెం జస్ట్ కొంచెం గ్యాప్ ఉంటుంది, పెద్ద గ్యాప్ కూడా ఏముండదు. వాళ్ళు కూడా కొంచెం చూసుకోకుండా కొంచెం పైకి లేస్తే మాత్రం తగులుద్ది పైన, అదే గ్యాప్. ఆ ప్లేస్లో మీరే చూడండి ఒకసారి. ఇక్కడైతే ఎటువంటి శివుని విగ్రహం అయితే లేదు, శివలింగమే ఓన్లీ. శివలింగంకి అయితే పూజ చేస్తుంటారు, ప్రతి వాళ్ళు వస్తారు. శివరాత్రికి అయితే ఇంకా ప్లేస్లో ఎక్కడ కూడా ఖాళీ ఉంది, చుట్టూ పైన కానీ ఎక్కడ చూసుకున్నా ఖాళీ అయితే ఉండదు. మేమైతే మా పేర్ల మీద అయితే అర్చన చేయించుకున్నాం. ఇక్కడ నుంచి అయితే కొండ మీదకి వెళ్ళాలి. కొండ మీద మీరే చూడండి అసలు ఎలా ఉంటుందో ఏంటి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అసలు ఒక్కసారి నేను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగైతే ఉంటుంది. लेकिन वॉइस ओवर दिला वाले बहुत कन्फ्यूज हवार पड़ती सी आगो भाभी दिवा गुटे पचा होती सी गुटे जानी जोगली
ఇక్కడి నుంచి అయితే మొత్తం కనిపిస్తుంది కదా, ముందు కనిపించే ఒక చిన్న గుడి ఉంది కదా, అయితే రామచండి అమ్మవారి టెంపుల్. అక్కడ అయితే ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి ఇంకా పూజారులు అయితే ఎవరు లేరు, దానివల్ల ఎవరైతే ఓపెన్ చేసి పెట్టలేదు, క్లోజ్ చేసి ఉన్నారు, అందుకే లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి అయితే మొత్తం కొండ. మేమైతే ఎండ పొద్దున వెళ్ళాము, ఎండకి వెళ్ళలేక అయితే కొంచెం కష్టంగానే ఉంది. వెళ్ళేటప్పటికి పైదాకా వెళ్ళేసరికి అయితే బాగానే కష్టం అనిపించింది. మీరే చూడండి అసలు ఎలా ఉంది వ్యూ అయితే చూడండి ఎలా ఉంది. ఆ మబ్బులు ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఆకాశాన్ని అందుకునేలాగైతే కనిపిస్తుంది. అటు నుంచి కొండ ఎక్కిన తర్వాత ఇటువైపు చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో ఇట్లాగా టౌన్ మొత్తం. मोबाइल दर कहीं दिला मोबाइल नहीं सर जना बरवाड़ वाला पचे 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 देखा ఏవే नहीं ఇప్పటికైతే ఇంకా మేము సగం దూరం కూడా రాలేదు. ఇప్పుడైతే సగం దూరం కూడా ఇంకా రాలా, కొంచెమే వచ్చాము. ముందే కనిపిస్తుంది కదా గుడి అయితే రాములవారి స్వామి గుడి. అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి అయితే చూద్దాం ఎలాగ ఉంటుందో ఏంటో. మాకు కూడా అయితే తెలియదు, మేము ఈ కొండ మీదకి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఆ గుడి చుట్టూ అయితే ఏందో మరి ఆ కలర్ ఆ పెయింట్ అంతా అయితే గీకి పెట్టున్నారు. మరి ఏం గీకారో ఏంటో అనేది అయితే చూద్దాం. ఏమేంటి పేర్లు అయితే రాశారు. ఇక్కడ కూడా అయితే ఎవరు పూజారులు అయితే లేరు. రామ లక్ష్మణ్ సీత అమ్మవారు అయితే ఉన్నారు. కింద సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, కనిపిస్తున్నాడు కదా అక్కడ. చాలా అయితే బాగున్నారు. ఎక్కడున్న రాముల వారు ఫుల్ అందంగానే కనిపిస్తుంటారు. మనమైతే చెప్పుకోని అవసరం లేదు ఆయన గురించి. ఆ టెంపుల్ మొత్తం చూడండి ఎలా పేర్లు అయితే రాశారు. ఆ S+R అని మొత్తం వాళ్ళ లవర్స్ పేర్లు అయితే రాసుకున్నారు. వచ్చిన వాళ్ళంతా ఏమి వదిలిపెట్టకుండా అయితే గీకి పెట్టారు. ఒక గోడ కూడా వదిలిపెట్టలేదు, మొత్తం చండాలం చేసి పెట్టారు. ఇక్కడి నుంచి అయితే ముందు చూస్తున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళ దగ్గర అయితే పిల్లోళ్ళు ఒక పెద్ద ఆయన అయితే కలిసి స్నానం చేస్తున్నారు. అక్కడ వెళ్ళి కొంచెం అయితే మాట్లాడాము వాళ్ళతోటి. వాళ్ళనైతే అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి స్నానం చేస్తున్నారు అంటే సిటీలో నుంచి వచ్చామన్నారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి చిన్న గుడి అయితే ఉంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. పైకి వెళ్ళేటప్పుడు అయితే చాలా కష్టంగా అయితే ఉంది. పైకి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చేసినాయి. కొండ మీదకి అయితే సగం దూరమే వచ్చాము. ఇప్పుడు నుంచి అయితే ఇంకా సగం దూరం ఉంది. ఇక్కడ నుంచి అయితే ఎక్కువ హైట్ ఉంటుంది పైకి ఎక్కడానికి అయితే. ఎక్కేటప్పుడు అయితే బాగానే ఉంది. నాతోటి వచ్చిన వాడు అయితే మా వాడు కొంచెం లావుగా ఉంటాడు కాబట్టి వాడికి బాగా కష్టంగా ఉంది. వాడి వల్ల ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది. మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము, మధ్యాహ్నం పూట కాబట్టి బాగా ఎండ అంతా అసలు ఎంత కష్టంగా అంటే అంత కష్టంగా అయితే ఉంది. వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళాము, అన్ని సౌకర్యాలతో అయితే వెళ్ళాము, ఏ ఇబ్బంది లేకుండా. ఇప్పుడే కొంచెం సేపు అయితే మబ్బు వచ్చేది, కొంచెం మళ్ళీ బాగా ఎండ వచ్చేది. బాగా ఎండగా అయితే ఉంది. ఇంకా అయితే చలి స్టార్ట్ అవ్వలేదు. చలి స్టార్ట్ అయితే మాత్రం బాగుంటుంది. వర్షాలు చలి కూడా ఎక్కువే, చలి ఎక్కువే, వర్షాలు ఎక్కువే, అన్నీ అయితే ఎక్కువే బాగానే.
जल्दी खोलामा జాకెట్ దిద్దామా ఫైనల్లీ పైకి అయితే ఎక్కేసాము, సాధించాము. అయితే చూడండి మొత్తం అసలు వ్యూ అయితే అసలు ఎంత బాగుంటుందో, మొత్తం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలాగైతే ఉంటుంది. చుట్టూ ఎటు చూసినా ఈ కుముడా పహాడ్ నుంచి అయితే అసలు కుముడా పహాడ్ మొత్తం మీరే చూడండి. అటు సైడ్ చూసుకుంటే రైల్వే ట్రాక్ అన్ని ఇంకా ప్రతి ఒక్కటి టౌన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం కనిపిస్తుంది. ఎటువైపు నుంచి చూసినా కూడా సేమ్ లాగే ఉంటుంది. వ్యూ అయితే చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత మంచిగా ఉందో. జూమ్ చేసి చూసినా అలాగే ఉంది. कंटिन्यू हीट हल्ला हसी न हटा जन मोबाइल हल्ला मुझे उठी थी ఫైనల్లీ కుముడా పహాడ్ టూర్ అయితే మాత్రం అయిపించుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుతాము. మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం చెప్పండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా అయితే కామెంట్స్లో చెప్పండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి, చెప్పకుండా అయితే ఉండొద్దు. మేమైతే రిటర్న్లో కిందికి వెళ్ళేటప్పుడు అయితే మాకు మొబైల్ ఫోన్ అయితే దొరికింది, కీప్యాడ్ ఫోన్ ఒకటి. దాంట్లో నెంబర్ చూసి నెంబర్ తీసి అయితే ఎవరిది ఏంటని మా వాడు కాల్ చేస్తే వాళ్ళు ఏం చెబుతారో వినండి. కాల్ కరా వచ్చే కార్ నెంబర్ कर देखो हेलो हाँ ये कार मोबाइल कुमड़ा पहाड़ ऊपर पके दी कार मोबाइल लेके जाना तुम नंबर ऊपर ऊपर थिला बोले तुमको कॉल करूँ हाँ हाँ कीपैड मोबाइल दे अरे तुमको कॉल कर ले तुम्हें नहीं जानवर फिर कीपैड मोबाइल दे बोलो फिर मोटा फिर बोल दो तुम ना कहना వాడైతే ఫస్ట్ నా ఫోన్ అన్నాడు, తర్వాత మా తమ్ముడు అన్నాడు ఈ తలనొప్పి అంత ఎందుకు లేరా నాయన అని. మేమైతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళకి చెప్పి అయితే మా దవన